నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మనం ఒక వీడియో పెట్టాను. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు గురించి, వాళ్ళ నాన్నగారు ఇలా మందు తాగటం వల్ల నలుగురితో మాటలు పడుతుంటే అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అని. దానికి బాధపడుతూ మెసేజ్ పెట్టారండి. మీరు చెబుతుంటే ఏడుపు వచ్చేసిందండి అని ఒకరు. పోనీ అంతలోనే ఆత్మహత్య చేసుకోవాలా, ఎదురాత కాకపోతేని అని ఒకరు పెట్టారండి. నిజమేనండి, నిజంగా నిజమే. పిల్లోడంటే బంగారపు ముద్ద. అంతకన్నా సమస్యలో వచ్చి పడి ఉన్నాడు. అలాంటప్పుడు నిర్ణయం తీసుకోలేదు అనలేదు అంట ఎప్పుడూ కూడా. అలాంటిది మరి ఇంకా పెళ్ళి అనేది ఆ జీవితంలో లేదేమో, కాపురం చేసుకునే అదృష్టం ఆ జీవితానికి ఇంక లేదేమో, ఆ పిల్లోడికి ఇంకా టైం అయిపోయిందేమో. బంగారం వజ్రం తునక రాజకుమారుడిలాగా ఉంటాడు. మనిషి ఎలా ఉంటాడో బుద్ధి కూడా అంతే. మా అమ్మకి అది కొంటాను, మా అమ్మకి ఇది కొంటాను, మరి పెళ్ళవుతే నాకు అది ఉండాలి కదా, ఇది ఉండాలి కదా, ఇక్కడ ఇల్లు తీసుకుంటాను, అలాగా ఇలాగా కలలకంటూ ఉండి చాలా ఆనందంగా సంతోషంగా. ఆ నాన్న ఇలా కొంచెం డెంకరమూల కంపెనీలో పని చేసుకుని వస్తే ఎవరితో అన్నా గొడవ పడితే, ఎవరన్నా కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి వచ్చి తండ్రిని జగడవాడుకుని అలాగా 2 రోజులు వాళ్ళ నాన్నకు కనపడకుండా ఉండి ఇంట్లో కోపమించి అన్నం తినకుండా ఉండి మళ్ళా మామూలు అయ్యి అలాగే యథావిధి చేసుకొస్తున్నాడంట. అయితే ఆ పిల్లోడికి తోడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయనకి అన్నీ చెబుతాడు. అన్నీ చెప్తే అలా ఉంటుందిరా అన్నయ్య 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 అంటూ ఉంటాడు ఆ అబ్బాయిని. అన్నీ చెబుతాడు. అంటే పేర్లు తీయకూడదు, తెలిసిన వాళ్ళు బాధపడతారు కదా అని నేను వివరించటం లేదండి. అన్నయ్య అన్న నోటికి ఇసుపు ఉండదన్నమాట. రామలక్ష్మణులాగా ఇద్దరు అన్నదమ్ములంటే నమ్ముతారు. అలాగా ఉండేవారు. తన కష్టసుఖాలు ఇలా ఉంది అన్నయ్య ఇలాగా అంటే, పోన్లేరా నాన్న సంగతి అంతే కదా, నాన్న అలా ఉంటుంది కదా, నీ పని నువ్వు చేసుకొని చెప్పడం, భోజనం చేయకపోతే భోజనం చేయమంటాం, ఎక్కడున్నాడో ఇలా బాధపడ్డాడు కదని రప్పించుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం, అన్నయ్య వదిన అని వాళ్ళ ప్రాణం పెట్టేస్తే వాళ్ళు కూడా ఇంట్లో ఒక బిడ్డలాగా వీళ్ళు చిన్నోళ్ళు అయినప్పటికీ కూడా చూసుకున్నారు. అలాంటిది ఇంక టైం లేదేమో. 2-3 రోజుల నుంచి ఫోన్కు దొరకలేదంట ఈ అన్నయ్యకి ఆ అబ్బాయి. ఏంటి ఇలా దొరకట్లేదు ఫోను ఏడు అని అనుకుంటున్నాడంట. కానీ ఈ పిల్లడు బాధలో ఉన్నాడు. నిశ్చితార్థం అవుతుంది, తర్వాత పెళ్ళి అవుతుంది, నాన్న పరిస్థితి ఇలాగే ఉంది, రేపు మరి భార్య వస్తుంది, ఎలాగా ఏంటి అని అనుకున్నాడో ఏంటో. మరి ఈ అన్నయ్య వదిన అన్న వాళ్ళకి చెప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఫోన్లే పెళ్ళైన తర్వాత నీ భార్యతో నువ్వు వేరేగా ఉంటావు కదా, అప్పుడే తెలుస్తుంది, అందుకు నువ్వేం బాధపడకు, నీకు పెళ్ళవి ఇప్పుడు కదా, ఇలాంటివి పెట్టుకుంటే ఎలాగేదో చెబుతురేమో. అంటే పిల్లడికి ఇంక టైం లేదా? అందరికీ చెప్పాడటండి. 2-3 రోజుల నుంచి ఘర్షణ జరిగితే ఆ రోజు బండి వేసుకుని వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి కరెంటు వైర్లు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను నేను, మా నాన్న గురించి నేను చచ్చిపోవాలనుకుంటున్నానని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాడంట. ఎవరు కూడా అంటే ఎవరు డ్యూటీలలో ఉన్నారో పట్టించుకోలేదు. మనం అనకూడదు, ఇది రాత. ఈ అన్న మనిషికి తెలియదు. చిన్న మాట తెలిస్తే కాశీలో ఉన్నా కూడా ఆగమేఘాల మీద వెళ్ళి లాక్కొచ్చి 4 కొట్టి కూర్చోబెడతాడు. అంటే టైం లేదు వీళ్ళకి. అసలు మనిషికి తెలియదు. ఆఖరికి ఆ పిల్లవాడు వైర్లు పట్టించుకునే వరకు కూడా అందరికీ చెప్తే ఇలా అంటున్నాడని వాళ్ళ అనుకున్నారో ఏమనుకున్నారో. ఎవరన్నా అలా కాదు, అక్కడ ఉండు నేను వస్తున్నానని ఏమండి అలా ఫోన్ చేసి చెప్పినప్పుడు 10 మంది చెప్పుంటే ఒక్కరన్నా ఇది అవుతారు కదా, వాళ్ళ నాన్నకన్నా చెప్తారు కదా. మరి మీ ఓడిలా అంటున్నాడని అంటే టైం లేదేమో, పెళ్ళి చేసుకుంటాడో ఇంక వారం రోజుల నిశ్చితార్థం. అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే. నిశ్చితార్థం అనేటప్పుడు పెళ్ళి అనేటప్పుడు ఆనందం పొంగు పొరలిపోయి బిడ్డ సంతోషంగా ఆనందంగా అన్నీ చేసుకుని అమ్మాయికి ఇవ్వటానికి ఫోన్ కొనేసి అన్నీ చేసేసుకున్నాడు. ₹1 దాసి ₹1 వడ్డీకి ఇచ్చుకుని కొంతకంత పెంచుకున్నాడంట. అన్నీ చేసేసుకున్నాడు. ఆఖరికి అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాడండి, వెళ్ళిపోతున్నాను ఇలా చనిపోనా. మరి అమ్మాయి నలుగురికి చెప్పలేదా ఇలాగంటని?
అంటే టైం లేదంటారా? అసలైనోడికి తెలియలేదు, ఇంక టైం లేదు, అంతేనండి. ఇక వెళ్ళిపోయాడంట ఎగిరి. ఆ అబ్బాయి చాలా పొడుగు. అలాంటోడు రైల్వే స్టేషన్లో మరి వైర్లు అంటే చాలా ప్రమాదంగా ఉంటాయని ముట్టుకుంటే మసి అయిపోతారంట. అవన్నీ ఈ అబ్బాయి తర్వాత తెలిసి చెప్పుకోవటం వింటామనండి. అంటే అంతే ఇలానే ఇలా పట్టుకునేటప్పటికి పైనుంచి బట్టలతో సహా కాలిపోయి ఏలాడిపోతూ గాంధీ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటండి. ఏమండి అప్పటిదాకా ఆ నిర్ణయం తీసేసుకున్నాడు కదా, అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలనిపించిందా? చూసారా? ఈ అన్నయ్య అన్న వ్యక్తి వెళ్ళారా, నేను లేననుకున్నావా, ఏదన్నా నాకు చెప్తావు కదా, ఇంత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నప్పుడు ఏమైపోయిందని ఎన్నో మాటలు నువ్వు ఎదుర్కొన్న సమస్య కదా. ఇక వారం రోజుల్లో పెట్టుకుని ఆ అమ్మాయి ఏం కావను, ఏంట్రా ఇలా ఎంత చేసారా అంటే ఇంకెందుకు, ఇంక మా నాన్న మారడం ఎందుకు, ఒరే నాన్న నీకు తెలుస్తుందిరా, నేను లేనప్పుడు నీకు తెలుస్తుందిరా, నీకు తెలుస్తుంది, నేను ఉండనురా, నేను పోతానురా అన్నాడు అంట. మంచిగా 3 రోజులు ఉన్నాడు. ఉండాలి బిడ్డని చాలా ప్రార్థించాడు. లేదండి ఆ అబ్బాయికి. ఇలా కూర్చుని చూసుకున్నాడంట. బంగారం అంటూ ఒళ్ళు మసిబుగ్గా అయిపోయింది. ఇలా కూర్చుని చూసుకుని ఇలా నవ్వుకున్నాడంట. నాకు ఏదన్నా ఇచ్చేయండి, ఇంకా నేను బతకను, నేను ఉండలేను, నేను తట్టుకోలేను అని కూడా అన్నాడంట. ఏమంతా భగవంతుడు మీరు పెట్టుకోడండి. ఇప్పుడు ఏమంటారు ఎవరన్నా, ఆకర్షిద్దంట, ఆ దెబ్బ తగిలిందంట, ఇలా కాలిపోయాడంట, అలా పడిపోయాడంట అంటారే తప్ప దేవుడి మీద పెట్టుకుంటాడండి? పెట్టుకోడు కదా. కానీ పువ్వు వంటి జీవితం అండి. నిశ్చితార్థానికి 2 రోజుల ముందు వస్తాడు, ఆ టైంకి బాడీ వచ్చిందా, భోజనాలు నిశ్చితార్థం ఆదివారం, ఆ రోజు 5వ రోజు భోజనం పెడతారా? పెట్టారు. ఎవరికైనా జరిగిందో ఇంతకన్నా ఘోరాలు జరిగే ఉండొచ్చు. తెలుసున్నదమ్మ అలా తట్టుకునే శక్తి అయితే లేకుండా అయిపోయిందండి. గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉంటారు. అత్తయ్య గారు అని గౌరార పలకరించేవాడు. వచ్చేస్తే నేను 5 పేరెంటాన్ని పెట్టి పెళ్లి చేద్దరండి. కొన్ని నేను చేద్దరు నా బిడ్డ అనుకుని ఏమన్నా చేయి జారిపోయాను. ఏముండాలి కారణం? పెద్ద పెద్ద కారణాలున్నా కప్పిపుచ్చుకుంటాం, చిన్నదానికే అగాధంలో పడిపోతాం. ఎందుకంటే ఆ సమయం అలాగా ఉంటుందండి. అంతే. చాలా మాటలు, చాలా ఘర్షణలు జరిగినాయి. ఎరా నాకు ఇంటికి చెప్పలేదురా, అన్నయ్య గుర్తుకు రాలేదా అని బాధపడితే, అన్నయ్య నువ్వు బతికించేస్తావు, నువ్వు నన్ను సావనివ్వవు, అందుకే నీకు తెల్లవలేదు అన్నాడంట. ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్తే వీళ్ళు చిన్నోళ్ళు అయినప్పటికీ ఇంట్లో బిడ్డలాగా చూసుకునేవారు ఆ పిల్లోడిని. తనం కూడా అలాగే ఎవరన్నా వెళ్ళేటప్పటికి వాళ్ళు వచ్చారా, అయితే నేనేం పట్టురాను, ఈ పట్టుకొస్తున్నాను, అవి పట్టుకొస్తున్నాను తెచ్చేసేవాడు సరుకులు, టిఫిన్లని అయ్యని. బిడ్డ అంటే తీరడండి. చాలామందిని చూస్తాం, అందరినీ మనం అలాగా అవ్వరు కదా అన్నాడంట. ఇంకెందుకు, నువ్వు అనుకున్నది చేసేసావు కదరా, అన్నయ్య వదిన అక్కర్లేదు నీకు అని బాధపడి చేస్తే ఇంకొండలేను, నేను ఉండనండి అని డాక్టర్లకు దండాలు పెడితే మనిషి అంతా అలా ఉన్నా కూడా ఇంత అయిపోయి ఇలా కూర్చుని ఇలా చూసుకున్నాడంట. తన ఒళ్ళు బంగారం సాయ అని నవ్వుకున్నాడంట. నీకు ఇప్పుడు తెలుస్తుందిరా నానా, నేను ఉండను, నేను చచ్చిపోతాను, నీకే తెలుస్తుందిరా అన్నాడంట. తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకోవటం, వాళ్ళు బతకటం. తల్లిదండ్రులు చచ్చిపోరనుకోండి, బిడ్డ తల్లిదండ్రుల వల్ల చనిపోవటం అనేది చాలా ఘోరమని బాధ తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదనుకోండి. బిడ్డ అలా మాయమైపోయాడు. అన్నయ్య అన్నవాడు కూడా ఉండి వస్తాడు పుష్పంకాల ముందుగా అనే టైంకి తీసుకొచ్చి ఇక్కడ పనులు పూర్తి చేసుకున్నాడు, రుణం తీర్చేసుకున్నానని వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి వాళ్ళు. 5వ రోజు ఆదివారం నిశ్చితార్థం రోజు భోజనాలు పెట్టారు. అంటే ఇంతకన్నా ఎన్నో ఘోరాలు
జరుగుతున్నాయండి, కాదనను. తెలిసిన వాళ్ళకి కళ్ళ ముందు జరిగేటప్పుడు తట్టుకోలేకపోతున్నాం. అది నాకు మాత్రం తట్టుకోలేకపోతున్నాను నేను. మా ఇంటికి వచ్చిన ఒక 5 గంటలు పెట్టి నేను అన్నా చేద్దిన బిడ్డలా సేకరించి, కాకపోతే మరి ఆ బిడ్డకి ఇంకా అవసరం లేదేమో. మీరు మెసేజ్లు పెట్టినట్టుగా ఇది రాత కాకపోతే అంతకన్నా బోళ్ళు పడే ఉన్నాడు, ఇప్పుడే అయిపోవాలా అనుకో. అంటే దేవుడి మీద అయితే పెట్టుకోడండి, దేవుడి మీద పెట్టుకోడు. కన్నిగా చనిపోవాలి, కాపురం లేదు ఆ పిల్లోడికి. కనీసం బుడిది కూడా ఎత్తుకు కలపరు కదండి కన్ని వాళ్ళకి. కన్ని బుడుగుతూ కాళ్ళ ఎళ్ళ పోవాలి అంటారు. ఆ బూడిది కూడా ఎత్తి ఎక్కడా కలపడానికి లేదు, కలపకూడదంట. అదేం చేస్తారు ధర్మపురం నుంచి. పెళ్ళవుతేనే సార్థకం. భగవంతుడు ఆ బిడ్డకు అలా జరగాలని ఉన్నదిలా ఉంది. అయ్యిందండి. నేను నా బిడ్డ అలాగా భావించి బాధపడుతున్నాను, అది మీతో పంచుకోవాలి. ఎవరో కూడా ఇలా ఉండకూడదు. తల్లిదండ్రులందరినీ బిడ్డలందరినీ తల్లిదండ్రులు కానీ బాధపడకూడదు. ఎన్నాళ్ళు ఉండిపోతాం, రోజులు చూస్తే పోలేదు. ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఒకరి మీద ఒకరు దేశం, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం. కనీసం కుటుంబం సభ్యుల మట్టికి కన్నా కలిసిమెలిసి ఉండాలి కదా అని ఒక తాపత్రయం అండి. ఇందులో ఏమన్నా పొరపాట్లు మాట్లాడుంటే క్షమించండి. నా అన్న వాళ్ళు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి నీ పేర్లు ఊర్లు చెప్పడానికి నేను సాహసం చేయలేదండి.